దేవుని బిడలారా, మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకొచ్చాను. తూర్పు దేశపు జ్ఞానులను గురించి మనం ఈరోజు వినబోతున్నాం. వాక్య భాగానికి వెళదాం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం చదువుతాను. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. ఆ తర్వాత మనం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం కూడా చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తూర్పు దిక్కు నుండి బయలుదేరినటువంటి జ్ఞానులు వీరు. వీళ్ళనే రాజులంటారు, ఖగోళ శాస్త్రజ్ఞులు. నిరంతరం వీరు ఆకాశంలో వింతైనటువంటి నక్షత్రాలను, అలాగే ఉన్నటువంటి గ్రహాలను పరిశీలిస్తూ ఉండేవారట. ఉన్నట్టుండి వాళ్లకు ఒక నక్షత్రం ప్రత్యక్షమైంది. ఎన్నో నక్షత్రాలు వారు చూశారు గాని ఇలాంటి నక్షత్రాన్ని వారు చూడలేదు. తూర్పు దిక్కున పుట్టినటువంటి ఆ నక్షత్రం రాత్రివేళ దేదీప్యమానమైనటువంటి కాంతినిచ్చి ఒక ఫోకస్ లైట్‌గా వారికి మార్గం చూపించింది. కనుక దొంగల భయం గాని, మరొక భయం లేకుండా, మృగాల భయం లేకుండా ఆ నక్షత్రం చూపించిన కాంతిలో, ఆ ఫోకస్ లైట్‌లో వీరు రాత్రులు ప్రయాణం చేసినట్టుగా కనపడుతుంది. ఇలాగూ కొంతకాలం వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా, ప్రయాణానికి సంబంధించిన ఆహారం, ప్రయాణానికి సంబంధించిన ధనం, వస్త్రాలు అన్నీ సిద్ధం చేసుకొని, ఈ రాజుకు సమర్పించాల్సినటువంటి బహుమానాలు కూడా సిద్ధం చేసుకొని వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. వీళ్ళు సామాన్యులు కాదు, ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానులు, రాజులు. వీళ్ళు నేరుగా యెరూషలేములో ఉన్నటువంటి రాజు దగ్గరకు, హేరోదు రాజు దగ్గరకు వచ్చినట్టుగా కనపడుతుంది. హేరోదు రాజును యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా అని ఆయన కంగారు పెట్టినట్టుగా కూడా మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఆయన శాస్త్రులను అందరినీ పిలిపించి గ్రంథాలు వెతకమనగా వాళ్ళు బెత్లెహేములో జన్మిస్తాడు అనేటటువంటి ప్రవచన వాక్కులు తెలియజేశారు. ఆ ప్రవచన వాక్కులు విన్నటువంటి రాజుకి భయమేసింది. అందుకని అప్పటి నుంచి తన మనస్సులో బాలుడైన యేసయ్యను చంపాలనుకున్నాడు. జ్ఞానులను రహస్యంగా లోపలికి పిలిచి వారితో మాట్లాడారు. మీరు వెళ్ళి పూజించి ఆయనున్న స్థలం మాకు తెలియపరచండి. జ్ఞానులు బయలుదేరి వెళ్ళారు. మరలా ఆ నక్షత్రమే వారిని నడిపించింది. ఆ నక్షత్రపు కాంతిలోనే వారు నడిచారు. బాలుడైనటువంటి యేసయ్యను చూచారు. ఆ నక్షత్రం ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అనంటే, వారు ఉంటున్నటువంటి ఇంటి వరకు తీసుకువెళ్ళింది. ఆ ఫోకస్ లైట్ ఇంటి మీద పడింది. ఇక ఇదే ఇల్లని ఎవరిని అడగలేదు వారు. ఇదే ఇల్లని గుర్తించి ఆ ఇంటిలోనికి వెళ్ళారు. అత్యానంద భరితులై వారి సాగిలపడి వారి అర్పణలు అర్పించినట్టుగా మనకు కనపడుతుంది. ఆ జ్ఞానులు ఎవరు అనే దాని గురించి మనం చూద్దాం రండి. మెల్చియోర్ లేక మిల్కియోర్, ఇక రకరకాలుగా ఇలాగ పిలుస్తారు. ఇతను పర్షియాకు సంబంధించినటువంటి జ్ఞాని రాజు. ఇతను యేసుక్రీస్తు ప్రభువుని ఒక రాజుగా గుర్తించి బంగారం తీసుకొచ్చాడు. ముందుగానే ప్రిపేర్ అయ్యారు. ముందుగానే సిద్ధం చేసుకున్నారు. మార్గంలో కావలసినటువంటి
ధనాన్ని, ఆహారాన్ని అన్నీ సిద్ధం చేసుకున్నారు. కలవాలనే ఆశ, చూడాలనే ఆశ. గురి యొద్దకు ఎంతోమంది పరిగెత్తుతారండి. కానీ చేరుకునేది కొంతమందే. జ్ఞానులు గూడా ఎంతోమంది బయలుదేరారు గానీ చేరుకున్నది ముగ్గురే. మనం గూడా గురి యొద్దకు పరిగెత్తే వారమై ఉండాలి. ఈ సందేశం అదే చెప్తుంది. ఆయన ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. బంగారం తీసుకొని వచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గర సాగిలపడి, యేసుక్రీస్తు ప్రభుని గొప్ప రాజుగా ఎంచి, భూలోకమంతటికి రాజుగా, రాజుల రాజుగా ఎంచి ఆయన బంగారాన్ని సమర్పించినట్టుగా మనకు కనపడుతుంది. ఇది నిజమేనా? వాస్తవమేనా? అని మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి చరిత్ర పుటల్లోనికి వెళ్లి చూస్తే, జనవరి 1వ తేదీ 55 ఏడీలో మెల్చియోర్ మరణించినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. ఆయన మరణించే సమయానికి 116 సంవత్సరాల వయసు కలిగిన వాడు చరిత్ర చెప్తుంది. కనుక జ్ఞానులు వచ్చారన్నది వాస్తవం. ఇక రెండవదిగా మనం చూస్తే బెల్తాజర్, ఇవి రకరకాలుగా పేర్లున్నాయి, పిలుస్తారు. ఈయన కూడా ముందుగానే సిద్ధమై బోళమును తీసుకొచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఈయన అరేబియా, ఇథియోపియాల జ్ఞాని, రాజు అని చెప్పబడుతుంది. ఆ ప్రాంతానికి రాజుగాను, జ్ఞానిగాను ఎంచబడ్డాడు ఈయనని చెప్పబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మానవత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానాలను గుర్తించి ఆయన ఇదిగో ఈ బోళమును తీసుకుని వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఈయన ఈయన గురించి కూడా మనం వింటే జనవరి 6వ తేదీ 55 ఏడీలో మరణించినట్టుగా చరిత్ర ఉంది. అప్పటికి ఆయనకు 112 సంవత్సరాల వయస్సు. ఆ వయసులో మరణించాడు. ఈయన గురించి కూడా చరిత్ర ఉంది. ఇక మూడవ వ్యక్తి కాస్పర్. ఆయన గురించి కూడా రకరకాల పేర్లున్నాయి. ఈయన భారతదేశానికి సంబంధించినటువంటి జ్ఞాని అని మనకు అర్థమవుతుంది. జ్ఞాని, ఒక రాజు. ఈయన యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించి, యాజకత్వాన్ని గుర్తించి ఆయన సాంబ్రాణిని సమర్పించినట్టు కనపడుతుంది. ఈయన కూడా జనవరి 11, 55 ఏడీలో మరణించినట్టుగా చరిత్ర ఉంది. ఈయన మరణించే సమయానికి 109 సంవత్సరాల వయస్సు కలిగిన వాడని వీరిని గురించినటువంటి చరిత్ర చెప్తుంది. వీళ్ళందరూ కూడా 55 ఏడి 55లోనే చనిపోయినట్టుగా కనపడుతుంది. 54లో వీళ్ళందరూ కలుసుకొని క్రిస్మస్ పండుగ జరుపుకున్నట్టుగా కూడా మనకు కనపడుతుంది. చరిత్ర చెప్తుంది. ఇది నిజమేనా? ఈ ముగ్గురు వాస్తవమేనా అనే దాన్ని గురించి మీరింకా సందేహపడవద్దు. ఎందుకు అనంటే జర్మనీలోని కోలాన్ కెథడ్రల్ రాజమందిరంలో ఈ ముగ్గురు జ్ఞానుల యొక్క అవశేషాలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళితే ఈ ముగ్గురు యొక్క అవశేషాలని అక్కడ మీరు చూడొచ్చు. ఆయా రాజులు మరి ఈ అవశేషాలను తీసుకువెళ్ళి ఆయా ప్రాంతాల్లో పెట్టి తర్వాత వీటన్నిటిని తీసుకొని పోయి ఆ ముగ్గురి అవశేషాలను ఆ జర్మనీలో పెట్టినట్టుగా మనకు చరిత్ర చెప్తా. కనుక ముగ్గురు 3 ప్రాంతాల నుంచి వచ్చారు. అరేబియా, పర్షియన్, భారతదేశం. వీళ్ళు ముగ్గురు వచ్చి ప్రభువును ఆరాధించి, ప్రభువును గనపరిచి, వారు ప్రభువును స్తుతించి, వారు వెళుతూ రక్షకుడు పుట్టి ఉన్నాడని ప్రచారం చేసినట్టు కనపడుతుంది.
ఇది హిస్టరీ. కనుక ప్రియులారా, గురి యొద్దకు మనం పరిగెత్తుదాం. ముగ్గురు జ్ఞానులు ఎలాగూ గురి యొద్దకు ఎన్ని కష్టాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా వాళ్ళు గురి యొద్దకు ఎలాగూ పరిగెత్తారో, రాత్రి వేళ ప్రయాణం, పగటి వేళ రెస్ట్ తీసుకొని ఎలాగూ వాళ్ళు ప్రయాణించారో, సాధించేంత వరకు కూడా వెనక్కి తిరిగి వెళ్ళకుండా ఎలాగూ వారు పోరాడి వచ్చి చూసి ఆనందించారో, అట్టి ఆనందాన్ని మనము రుచి చూడాలి. ప్రతి వ్యక్తి కూడా రక్షణను రుచి చూడాలి. రక్షకుడిని చూడాలి. రక్షణ పొందాలి. రక్షణను అనుభవించాలి. అట్టి ఆనందం దేవుడు మీకును కలిగించి నడిపించును గాక. ఆమేన్.